శాంతి. ఈరోజు మురళి డేట్ 3/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు కలంగీదారులుగా అయ్యేందుకు మీ అవస్థను అచలంగా స్థిరంగా తయారు చేసుకోండి. ఎంతగా మీపై కలంకాలు మోపబడతాయో అంతగా మీరు కలంగీదారులుగా అవుతారు. ప్రశ్న: తండ్రి ఆజ్ఞ ఏమిటి? ఏ ముఖ్యమైన ఆజ్ఞపై నడిచే పిల్లలు హృదయ సింహాసనాధికారులుగా అవుతారు? జవాబు: తండ్రి ఆజ్ఞ ఏమిటంటే, మధురమైన పిల్లలు, మీరు ఎవరితోనూ గొడవ పడకూడదు, శాంతిగా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా మీ మాట నచ్చకపోతే మీరు మౌనంగా ఉండండి. ఒకరినొకరు విసిగించుకోకండి. ఎప్పుడైతే లోపాలు ఎటువంటి భూతము ఉండదో నోటి నుండి ఎప్పుడూ ఎటువంటి చేదు మాటలు వెలువడవు. మధురంగా మాట్లాడటం జీవిత ధారణగా అవుతోందో అప్పుడు బాప్దాదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వగలుగుతారు. ఓం శాంతి. భగవాను వాచ ఆత్మాభిమాని భవ. మొట్టమొదట తప్పకుండా ఇలా చెప్పవలసి ఉంటుంది. ఇది పిల్లలను అప్రమత్తం చేయటం. తండ్రి అంటారు, నేను పిల్లలు అని అనేటప్పుడు ఆత్మల్ని చూస్తాను. శరీరం అయితే పాత చెప్పు వంటిది. ఇది సతో ప్రధానంగా అవ్వలేదు. సతో ప్రధాన శరీరం అయితే సత్యుగంలోనే లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ సతో ప్రధానంగా అవుతోంది. శరీరం అయితే పాతదే. ఇప్పుడు మీరు మీ ఆత్మను తీర్చిదిద్దుకోవాలి, పవిత్రంగా తయారు చేసుకోవాలి. సత్యుగంలో శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మను శుద్ధంగా చేసుకునేందుకు ఒక్క తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రి కూడా ఆత్మనే చూస్తారు. కేవలం అలా చూడటం ద్వారా ఆత్మ శుద్ధంగా అవ్వదు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా శుద్ధంగా అవుతూ ఉంటారు. ఇది మీ పని. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి దారిని తెలియచేసేందుకే వస్తారు. ఈ శరీరం అయితే అంతిమం వరకు పాతగానే ఉంటుంది. కేవలం కర్మేంద్రియాలతోనే ఆత్మకు సంబంధం ఉంది. ఆత్మ పుష్పంలా అయిపోతే ఇక కర్తవ్యాలను కూడా మంచిగా చేస్తుంది. అక్కడ పక్షులు జంతువులు కూడా మంచివిగా ఉంటాయి. ఇక్కడ పక్షులు మనుషులను చూసి పారిపోతాయి. అక్కడైతే మంచి పక్షులు మీ ముందు వెనుక ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి. అది కూడా నియమానుసారంగానే తిరుగుతాయి. ఇంట్లోకి దూరిపోయి అశుద్ధం చేసి వెళ్తాయని కాదు. అది చాలా నియబద్ధమైన ప్రపంచంగా ఉంటుంది. మన ముందు మీకు అన్నీ సాక్షాత్కారం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఎంతో మార్జినుంది. స్వర్గం యొక్క మహిమ అయితే అపారమైనది. తండ్రి మహిమ కూడా అపారమైనది. అలాగే తండ్రి ఇచ్చే ఆస్తి మహిమ కూడా అపారమైనది. పిల్లలకు ఎంతటి నష ఉండాలి? తండ్రి అంటారు, ఎవరైతే సేవ చేస్తారో వారు తమంతట తామే గుర్తుకు వస్తారు. నేను అటువంటి ఆత్మలను గుర్తు చేస్తాను. ఆత్మలో మనసు బుద్ధి ఉన్నాయి కదా. మేము ఫస్ట్ నెంబర్ సేవను చేస్తున్నామా లేక సెకండ్ నెంబరు సేవను చేస్తున్నామా అని స్వయమే అర్థం చేసుకుంటారు. ఇది అందరూ నెంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. కొందరు మ్యూజియంలు నిర్మిస్తారు. ప్రెసిడెంట్, గవర్నర్ మొదలైన వారి వద్దకు వెళ్తారు. తప్పకుండా మంచిగా అర్థం చేయిస్తూ ఉండవచ్చు. అందరిలోనూ తమ గుణాలు ఉన్నాయి. ఎవరిలోనైతే మంచి గుణాలు ఉంటాయో వారిని
వీరు ఎంత గుణవంతులు అని అంటారు. ఎవరైతే సేవాదారులుగా ఉంటారో వారు సదా మధురంగా మాట్లాడతారు. వారు ఎప్పుడూ చేదుగా మాట్లాడలేరు. ఎవరైతే చేదుగా మాట్లాడతారో వారిలో భూతాలున్నాయి. దేహాభిమానం నంబర్ 1 భూతము. ఆ తర్వాత దాని వెనుక ఇతర భూతాలు ప్రవేశిస్తాయి. మనుషులు తప్పుడు నడవడిక కూడా ఎంతగానో నడుస్తారు. తండ్రి అంటారు, పాపం వారి దోషమేమీ లేదు. మీరు కల్పపూర్వం కష్టపడినట్లుగా కష్టపడాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఆ తర్వాత మెల్లమెల్లగా మొత్తం విశ్వం యొక్క తాడు మీ చేతుల్లోనికి రానున్నది. ఇది డ్రామా చక్రం. సమయాన్ని కూడా సరిగ్గా చెప్తారు. ఇంకా చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. వారు స్వతంత్రత ఇచ్చినప్పుడు దేశాన్ని 2 భాగాలుగా చేసేస్తారు. ఇక పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. లేకపోతే వారి ఆయుధాలు మొదలైన వాటిని ఎవరు తీసుకుంటారు? ఇది కూడా వారి వ్యాపారమే కదా. డ్రామానుసారంగా ఇది కూడా వారి చలాకీతనమే. ఇక్కడ కూడా ముక్కలు ముక్కలుగా చేసేశారు. ఏమంటూ ఉంటారంటే, ఈ భాగము మాకు లభించాలి, దీన్నింకా పూర్తిగా పంచలేదు. అటువైపు నీరు బాగా వెళ్తోంది, పంటలు బాగా పండుతున్నాయి. ఇటువైపు నీరు తక్కువగా ఉంది అంటూ పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. దానితో ఇక గృహ యుద్ధాలు జరుగుతాయి. గొడవలైతే ఎన్నో జరుగుతాయి. మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక మీరు కూడా నిందలు పడతారు. తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు మీరు కలంకీదారులుగా అవుతారు. ఏ విధంగా బాబా నిందలు పడతారో అలా మీరు కూడా నిందలు పడతారు. పాపం వారికి అసలు మీరు విశ్వాధిపతులుగా అవుతారు అన్నది తెలియదు అని మీకు తెలుసు. 84 జన్మల విషయం అయితే చాలా సహజమైనది. మీరే పూజలుగా, మీరే పూజారులుగా కూడా అవుతారు. కొందరి బుద్ధిలో ధారణ జరగదు. అది కూడా డ్రామాలో వారి పాత్ర. ఇందులో ఏం చేయగలరు? ఎంతగా కష్టపడినా పైకి ఎక్కలేకపోతారు. పురుషార్థంనైతే చేయించటం జరుగుతుంది, కానీ వారి భాగ్యంలో లేదు. రాజధాని స్థాపన అవుతోంది, అందులో అందరూ కావాలి. అలా భావిస్తూ శాంతిగా ఉండాలి. ఎవరితోనూ గొడవ పడే విషయం ఏది లేదు. ఇలా చేయకండి, దానివలన పదవి ఇంకా తగ్గిపోతుంది అని ప్రేమగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇలా ఆత్మ వింటుంది. ఎవరికైనా మంచి విషయాన్ని అర్థం చేయించినా వారు అశాంతిగా అయిపోతారు. అందుకే వారిని వదిలివేయాలి. వారు స్వయము అలాగే ఉంటే ఒకరినొకరు విసిగించుకుంటూ ఉంటారు. ఇది చివరి వరకు ఉంటుంది. మాయ కూడా రోజు రోజుకు కఠినంగా అవుతూ ఉంటుంది. మహారథులతో మాయ కూడా మహారథిగా అయి కొట్లాడుతుంది. మాయ తుఫాన్లు వస్తూ ఉంటాయి, కానీ తండ్రిని స్మృతి చేయటం అభ్యాసం అయిపోతుంది. అప్పుడు పూర్తిగా అచలంగా స్థిరంగా ఉంటారు. మాయ హైరాన్ పరుస్తుంది అని అర్థం చేసుకుంటారు, కానీ భయపడకూడదు. కలంకీదారులుగా అయ్యే వారిపై కలంకాలు మోపబడతాయి. ఇందులో అసంతుష్టులుగా అవ్వకూడదు. వార్తాపత్రికల వారు ఏదో ఒకటి విరుద్ధంగా రాస్తారు, ఎందుకంటే ఇది పవిత్రత విషయము. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అకాసురులు, బకాసురులు అన్న పేర్లు కూడా ఉన్నాయి. పూతన, శూర్పనక్క మొదలైన స్త్రీల పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు మొట్టమొదట మహిమ కూడా తండ్రిదే వినిపిస్తారు. మీరు ఒక ఆత్మ అని అనంతమైన తండ్రి చెప్తారు. ఈ జ్ఞానంను ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇది రచయిత మరియు రచనల జ్ఞానము. ఇది చదువు. దీని ద్వారా మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యి చక్రవర్తి రాజులుగా అవుతారు.
అలంకారాలు కూడా మీవే. కానీ బ్రాహ్మణులైన మీరు పురుషార్థులు. అందుకే ఈ అలంకారాలను విష్ణువుకి ఇచ్చేస్తారు. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఎవరు అనే ఈ విషయాలన్నిటినీ ఇంకెవ్వరూ తెలియచేయలేరు. ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, శరీరం నుండి ఎలా వెళ్ళిపోతుంది, ఒక్కసారి కళ్ళ నుండి వెళ్ళిపోతుందని, ఒక్కసారి బ్రుకుట్ నుండి వెళ్ళిపోతుందని, ఒక్కసారి నుదుటి నుండి వెళ్ళిపోతుందని అంటూ ఉంటారు. దానిని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఆత్మ శరీరాన్ని ఇలా వదులుతుంది అని, ఆత్మ శరీరాన్ని ఇలా వదులుతుందని కూర్చుంటూ తండ్రి స్మృతిలో దేహాన్ని వదులుతారని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి వద్దకైతే సంతోషంగా వెళ్ళాలి. పాత శరీరాన్ని సంతోషంగా వదిలివేయాలి. సర్పం ఉదాహరణ ఉంది కదా. జంతువులలో ఉన్న తెలివి కూడా మనుషుల్లో లేదు. ఆ సన్యాసులు మొదలైన వారైతే కేవలం ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఏ విధంగా భ్రమరము పురుగులను మార్చివేస్తోందో మీరు అలా తయారవ్వాలి. మీరు కూడా మనుషుల రూపీ పురుగులను మార్చివేయాలి. కేవలం ఉదాహరణలు ఇవ్వటం మాత్రమే కాదు, ప్రాక్టికల్గా అలా చేయాలి. ఇప్పుడు పిల్లలైన మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతున్నారు. కావున లోపల సంతోషం ఉండాలి. వారికి వారసత్వం గురించి తెలియదు. శాంతి అయితే అందరికీ లభిస్తుంది. అందరూ శాంతిధామంలోకి వెళ్తారు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరు సర్వులకు సద్గతిని ఇవ్వరు. మీది నివృత్తి మార్గము. మీరు బ్రహ్మంలో లీనమయ్యేందుకు పురుషార్థం చేస్తారు అని వారికి ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. కానీ తండ్రి అయితే ప్రవృత్తి మార్గాన్ని తయారు చేస్తారు. ఇది చాలా గూహ్యమైన విషయము. ఎవరికైనా మొట్టమొదట భగవంతుడు మరియు రాజ్యాధికారం గురించి చదివించవలసి ఉంటుంది. వారికి ఇలా చెప్పండి, మీకు 2 తండ్రులు ఉన్నారు. ఒకరు హద్దులోని తండ్రి, మరొకరు అనంతమైన తండ్రి. హద్దు తండ్రి వద్ద వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. ఎన్ని అపారమైన దుఃఖాలు లభిస్తాయి. సత్యుగంలోనైతే అపారమైన సుఖం ఉంది. అక్కడ జన్మయే వెన్నలా ఉంటుంది. అక్కడ ఎటువంటి దుఃఖం కలిగించే విషయము ఉండదు. దాని పేరే స్వర్గము. అనంతమైన తండ్రి నుండి అనంతమైన రాజ్యాధికారంనే వారసత్వంను తీసుకుంటారు. మొదట సుఖం ఉంటుంది, ఆ తర్వాత దుఃఖం ఉంటుంది. మొదటి దుఃఖము, ఆ తర్వాత సుఖము అని అనటం తప్పు. మొదట కొత్త ప్రపంచం స్థాపన జరుగుతుంది, అంతేకాని పాత ప్రపంచ స్థాపన జరగదు. పాత ఇంటిని ఎవరైనా నిర్మిస్తారా? కొత్త ప్రపంచంలోనైతే రావణుడు ఉండడు. ఈ విషయాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. కావున బుద్ధిలో ఈ యుక్తులు ఉండాలి. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. మీరు వస్తే వారు ఎలా ఇస్తారో వివరిస్తాము అని చెప్పాలి. ఇలా చెప్పేందుకు కూడా యుక్తి కావాలి. దుఃఖధామం యొక్క దుఃఖాలను కూడా మీరు సాక్షాత్కారింప చేయండి. ఎన్ని అపారమైన దుఃఖాలు ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి. దీని పేరే దుఃఖధామము. దీనిని ఎవ్వరూ సుఖధామము అని అనలేరు. సుఖధామంలో శ్రీకృష్ణుడు ఉంటారు. శ్రీకృష్ణుడి మందిరాన్ని కూడా సుఖధామము అని అంటారు. వారు సుఖధామానికి యజమానిగా ఉండేవారు. వారికి మందిరాల్లో ఇప్పుడు పూజ జరుగుతోంది. ఇప్పుడు ఈ బాబా లక్ష్మీనారాయణల మందిరంలోకి వెళ్తే, ఓహో నేను ఈ విధంగా అవుతాను అని అంటారు. అంతేకాని వారి పూజ చెయ్యరు. నెంబర్ 1 అవుతారు. మరి
రెండవ, మూడవ నెంబర్ వారిని ఎందుకు పూజించాలి? మనము సూర్యవంశీయులుగా అవుతాము. అది మనుషులకు తెలియదు. వారైతే అందరినీ భగవంతుడు అని అంటూ ఉంటారు. అంధకారం ఎంతగా ఉంది, మీరు ఎంత బాగా అర్థం చేయిస్తారు? అందుకు సమయం పడుతుంది. కల్పపూర్వం ఎంత సమయం అయితే పట్టిందో అంత సమయం పడుతుంది. త్వరగా ఏమీ చేయలేరు. ఇప్పటి మీ ఈ జన్మయే వజ్రతుల్యమైన జన్మ. దేవతల జన్మను కూడా వజ్రతుల్యమైన జన్మ అని అన్నారు. వారు ఈశ్వర్య పరివారంలో ఏమీ లేరు. ఇది మీ ఈశ్వర్య పరివారము, అది దైవీ పరివారము. ఇవి ఎంత కొత్త కొత్త విషయాలు. గీతలోనైతే పిండిలో ఉప్పంత జ్ఞానం ఉంది. శ్రీకృష్ణుని పేరును వేసి ఎంత పొరపాటు చేశారు. మీరు దేవతలను దేవతలు అని అంటారు, మరి శ్రీకృష్ణుణ్ణి భగవంతుడు అని ఎందుకు అంటున్నారు అని మీరు అడగండి. విష్ణువు ఎవరు? ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. మనుషులు జ్ఞానం లేకుండా ఏదో అలా పూజ చేస్తూ ఉంటారు. ప్రాచీనమైన వారు కూడా దేవీ దేవతలే. వారు ఒకప్పుడు స్వర్గంలో ఉండి వెళ్ళారు. సతో రజో తమోలోకి అందరూ రావాలి. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. పిల్లలకు పాయింట్లు అయితే ఎన్నో అర్థం చేయిస్తూ ఉంటారు. బ్యాడ్జ్పై కూడా మీరు బాగా అర్థం చేయించవచ్చు. తండ్రిని మరియు చదివించే టీచర్ను స్మృతి చేయవలసి ఉంటుంది. కానీ మాయతో కూడా ఎంతగా పెనుగులాట జరుగుతూ ఉంటుంది. ఎన్నో మంచి మంచి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. కానీ ఒకవేళ మీరు వినకపోతే మరి ఎలా వినిపించగలరు? చాలా వరకు పెద్ద మహారథులు బయటకు అటు ఇటు వెళ్ళినప్పుడు మురళిని మిస్ చేస్తారు. మళ్ళీ చదవరు. కడుపు నిండి ఉంది. తండ్రి అంటారు, నేను మీకు ఎంత గూహ్యాతి గూహ్యమైన విషయాలను వినిపిస్తాను. వాటిని మీరు విని ధారణ చేయాలి. ధారణ జరగకపోతే అపరిపక్వంగానే ఉండిపోతారు. చాలామంది పిల్లలు కూడా విచార సాగర మందనం చేసి మంచి మంచి పాయింట్లను వినిపిస్తారు. బాబా చూస్తారు, వింటారు. అవస్థ ఎలా ఎలా ఉంటుందో అలాంటి పాయింట్లను తీయగలుగుతారు. ఏ పాయింట్లనైతే వీరు ఎప్పుడూ వెలికి తీయలేదో అటువంటి పాయింట్లను సర్వీస్బుల్ పిల్లలు వెలికి తీస్తారు. వారు సేవలోనే నిమగ్నమై ఉంటారు. మ్యాగజైన్లో కూడా మంచి పాయింట్లు వేస్తారు. పిల్లలైన మీరు విశ్వాధిపతులుగా అవుతారు. తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. మొత్తం విశ్వం యొక్క తాడు మీ చేతిలో ఉంటుంది అని పాటలో కూడా ఉంది కదా. దానిని ఎవ్వరూ లాక్కోలేరు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా. వారిని చదివించేవారు తప్పకుండా తండ్రియే. అది కూడా మీరు అర్థం చేయించవచ్చు. వారు రాజ్య పదవిని ఎలా పొందారు అన్నది మందిరంలోని పూజారులకు తెలియదు. మీకైతే అపారమైన సంతోషం ఉండాలి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అన్నది కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఈ సమయంలో 5 భూతాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఈ వికారాలు ఉన్నాయి. మాయ యొక్క 5 భూతాలు ఉన్నాయి. మాయ సర్వవ్యాపిగా ఉంది. మీరేమో ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది పొరపాటు. ఈశ్వరుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? వారు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. అర్థం చేయించే ప్రాక్టీస్ కూడా పిల్లలు చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క
ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవరైనా అశాంతిని వ్యాపింపచేస్తే లేక విసిగిస్తే మీరు శాంతిగా ఉండాలి. ఒకవేళ వివరణ లభిస్తూ కూడా ఎవరైనా తమను తాము తీర్చిదిద్దుకోకపోతే ఇక వారి భాగ్యం అంతే అని అనటం జరుగుతుంది. ఎందుకంటే రాజధాని స్థాపన అవుతోంది. సెకండ్ పాయింట్, విచార సాగర మదనం చేసి జ్ఞానం యొక్క కొత్త కొత్త పాయింట్ను వెలికి తీసి సేవ చేయాలి. తండ్రి ప్రతిరోజు మురళిలో ఏవైతే గుహ్యమైన విషయాలను వినిపిస్తారో వాటిని ఎప్పుడూ మిస్ చేయకూడదు. వరదానము, పవిత్రతను ఆది అనాది విశేష గుణము రూపంలో సహజంగానే అలవర్చుకునే పూజ్య ఆత్మ భవ. పూజనీయులుగా అయ్యేందుకు విశేష ఆధారము పవిత్రతపై ఉంది. ఎంతగా అన్ని విధాల పవిత్రతను అలవర్చుకుంటారో అంతగా సర్వ విధాలుగా పూజనీయులుగా అవుతారు. ఎవరైతే విధిపూర్వకంగా ఆది అనాది విశేష గుణరూపంతో పవిత్రతను అలవర్చుకుంటారో వారే విధిపూర్వకంగా పూజింపబడతారు. ఎవరైతే జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల సంపర్కంలోకి వస్తూ పవిత్రతా వృత్తి, దృష్టి, వైబ్రేషన్ ద్వారా యథార్థ సంపర్క సంబంధాలను నిర్వహిస్తారో స్వప్నంలో కూడా ఎవరి పవిత్రత అయితే ఖండితం కాదో వారే విధిపూర్వకంగా పూజలుగా అవుతారు. స్లోగన్, వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాగా అయ్యే సేవ చేసినట్లయితే విశ్వ కళ్యాణ కార్యం తీవ్రగతితో సంపన్నమవుతుంది. అచ్చా, ఓం శాంతి.